హాయ్ హలో అందరికీ నమస్తే. మా ఇంటి రుచులకు స్వాగతం. ఈ రోజు మనం చేసే రెసిపీ మామిడికాయ కొబ్బరి పులిహోర. చాలా టేస్టీగా ఉంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదు. నేను ఇక్కడ పచ్చి మామిడికాయలు 2 తీసుకున్నానండి. తీసుకుని శుభ్రంగా కడిగి పీల్ తీసుకుని తురుముకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒకసారి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ రైస్ ఉడికించి తీసుకున్నానండి. రైస్ వేడిగా ఉండగానే మనం ముందుగా తురుముకున్న పచ్చి మామిడికాయ దాంట్లో వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం ఒకసారి ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. నేను ఇక్కడ ఒక చెక్క కొబ్బరి చిప్ప ముక్క తీసుకున్నానండి. అదే మనం రైస్ ఎక్కువ వేసుకుంటే కాయ మొత్తం పట్టిద్ది. మనం ఇక్కడ తక్కువ తీసుకున్నాను కాబట్టి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వెడల్పాటి బాండీ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి వేసుకుని మొత్తం ఈవెన్గా కలిసేలా కలుపుకొని బాగా వేపుకోవాలి. కరేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. కరేపాకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనియండి. మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్లో ఈ తాలింపు మొత్తం వేసుకుని ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, మన మామిడికాయ కొబ్బరి పులిహోర రెడీ అయిపోయినట్టే. పచ్చి కొబ్బరి కూడా వేసాం కదండి, చాలా బాగుంది. ఒకసారి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.